హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'మొరటి మొగుడుతో తొలి రాత్రి' పార్ట్ 3. ఇక కథలోకి వెళితే, ఉదయం సూర్యకిరణాలు ఆ గది కిటికీలో నుంచి లోపలికి వచ్చి పడుతున్నాయి. జానకి మెల్లగా కళ్ళు తెరిచింది. రాత్రంతా జరిగిన సంఘటనలు, రంగ తన కోసం నిప్పుల గుండం తొక్కడం, కాలిపోయిన పాదాలతో అతను చెప్పిన కఠినమైన మాటలు అన్నీ ఆమె మనసులో ఒక సుడిగుండంలా తిరుగుతున్నాయి. మంచం మీద నుంచి కిందకు చూసేసరికి రంగా ఇంకా నిద్రపోతున్నాడు. ఎప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచే ఆ మొరటు మనిషి ఈరోజు పాదాల నొప్పి వల్ల లేవలేకపోతున్నాడని జానకికి అర్థమైంది. అతని పాదాలకు కట్టిన కట్టులో నుంచి కొద్దిగా రక్తం మరకలు కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి తను రాసిన తైలం వల్ల అతను కాస్త ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. నెమ్మదిగా మంచం దిగిన జానకి అతని కాలికి తగలకుండా జాగ్రత్తగా బయటకు వెళ్ళింది. వంటగదిలో అనసూయమ్మ అప్పటికే పనుల్లో ఉంది. ఈరోజు వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉంది. దానికి కారణం కనకదుర్గమ్మ ఆ ఊరు నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండడమే. కాసేపటికి హాల్లోకి వచ్చిన దుర్గమ్మ తన బ్యాగులు సర్దుకుంటూ రంగా కోసం వెతికింది. కుంటూ హాల్లోకి వచ్చిన రంగాను చూసి ఆమె ముఖం చిట్లించుకుంది. ఏంట్రా రంగా, నిన్న ఒక ఆడదాని కోసం నిప్పులు తొక్కి హీరో అయిపోయావు. ఇప్పుడు చూడు ఎలా కుంటూ నడుస్తున్నావో. నా మాట వింటే నీకు ఈ గతి పట్టేది కాదు. అయినా నీకు నీ పెళ్ళాం మీద ఇంత పిచ్చి ప్రేమ ఉందనుకోలేదు. ఊళ్ళో వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. రంగగాడు పెళ్ళానికి దాసువైపోయాడు అని వెటకారంగా అంది కనకదుర్గమ్మ. ఆ మాటలు రంగ అహంకారం మీద కత్తితో పొడిచినట్లు అనిపించింది. పెళ్ళానికి దాసుడు అన్న మాట అతని పౌరుషాన్ని రెచ్చగొట్టింది. తన అత్త ముందు, ఊరి ముందు తన ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనుడిగా కనిపించకూడదు అన్న కసి అతని కళ్ళల్లో కనిపించింది. అత్త, నేను నిప్పులు తొక్కింది నా పరువు కోసం, ఆచారం కోసం అని నీకు ముందే చెప్పాను. నా ఇంట్లో నా పెళ్ళాం ఒక పని మనిషితో సమానం. నా మాటకు ఎదురు చెప్పే ఆడది ఈ భూమి మీదే లేదు. నీకు నా పద్ధతుల గురించి తెలుసుగా అని గంభీరంగా సమాధానం ఇచ్చాడు రంగా. ఈ మాటలు వంటగదిలో నుంచి టీ చేస్తున్న జానకి చెవిన పడ్డాయి. నిన్న రాత్రి తన పాదాలకు తైలం రాసినప్పుడు తన పట్ల ఒక రకమైన సానుభూతి చూపిస్తున్నాడేమో అనుకున్న ఆమె ఆశలు మళ్ళీ నిరాశగా మారాయి. రంగా ఒక బండరాయి. అతని అహంకారం ముందు మనిషి ప్రాణాలకి, ప్రేమకు ఎలాంటి విలువ లేదని ఆమెకు మళ్ళీ అర్థమైంది. కనకదుర్గమ్మ వెళ్ళిపోయింది. కానీ రంగా మనసులో ఆమె వదిలిన వెటకారం మాటలు ఒక విషంలా పనిచేయడం మొదలుపెట్టాయి. మధ్యాహ్నం సమయం. రంగా పాదాల నొప్పి వల్ల పొలానికి వెళ్ళలేదు. హాల్లోని పెద్ద కుర్చీలో కూర్చొని పని వాళ్లకు ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. జానకి ఇల్లంతా ఊడుస్తూ, బట్టలు ఉతుకుతూ ఒక పని మనిషిలా అలసిపోతుంది. జ్వరం, నీరసం ఇంకా తగ్గలేదు. కానీ పని ఆపితే రంగా మళ్ళీ ఎలా అవమానిస్తాడో అన్న భయం ఆమెను పనిలో ఉండేలా చేసింది. సరిగ్గా 1 గంట సమయంలో ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. జానకి తల పైకెత్తి చూసింది. కారులో నుంచి దిగిన మనిషిని చూడగానే ఆమె కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న భయం, అలసట మాయమైపోయి ఒక ఆనంద బాష్పం రాలింది. అది తన తండ్రి రామచంద్రరావు. ఆయనతో పాటు తన మేనమామ కొడుకు, పట్నంలో తనతో పాటు చదువుకున్న కార్తిక్ కూడా వచ్చాడు. నాన్న అంటూ జానకి చేతిలోని చీపురు పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని హత్తుకుంది. ఇన్ని రోజుల నరకం తర్వాత తన సొంత మనిషిని చూసేసరికి ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. రామచంద్రరావు తన కూతురి పరిస్థితి చూసి షాక్ అయ్యాడు. ఎప్పుడు అందంగా, హుషారుగా ఉండే తన కూతురు ఇప్పుడు పాత చీర కట్టుకొని, జుట్టు చెదిరిపోయి, చేతులు కందిపోయి ఒక పని మనిషిలా కనిపిస్తుంది. ఆమె ముఖంలో కళ పూర్తిగా తప్పింది. ఏంటమ్మా జానకి, ఏంటిది? ఎలా ఉన్నావు తల్లి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. కార్తిక్ కోపంగా చుట్టూ చూశాడు. అప్పుడే హాల్లో కుర్చీలో దర్జాగా కూర్చుని ఉన్న రంగా వాళ్ళకి కనిపించాడు. రంగా వాళ్ళను చూడగానే కనీసం మర్యాద కోసం కూడా కుర్చీలో నుంచి లేవలేదు. పట్నం వాళ్ళు అంటేనే అతనికి ఒక రకమైన ద్వేషం. తన తండ్రిని మోసం చేసిన పట్నం మనుషుల మీద ఉన్న కోపం మొత్తం ఇప్పుడు జానకి మీద, ఆమె కుటుంబం మీద చూపిస్తున్నాడు. లోపలికి రండి అని గంభీరంగా ఒక యజమాని కూలీలను పిలిచినట్లు పిలిచాడు రంగా. రామచంద్రరావు, కార్తిక్ లోపలికి వచ్చి కూర్చున్నారు. జానకి తండ్రి పక్కనే నిలబడింది.
ఏంటి మామగారు, దారి తప్పి వచ్చారా? పెళ్ళికి ముందు అప్పుల కోసం నా కాళ్ళ చుట్టూ తిరిగారు. ఆ తర్వాత కనీసం అల్లుడు ఎలా ఉన్నాడు అని ఫోన్ చేసే తీరిక కూడా లేదా అని వెటకారంగా అడిగాడు రంగా. రామచంద్రరావు తల దించుకొని, అలా కాదు బాబు, నీకు తెలియనిది ఏముంది? అప్పుల వాళ్ళ గొడవలు పడలేక నువ్వు చేసిన సహాయంతో ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నాను. జానకిని చూసి చాలా రోజులైంది కదా అని వచ్చాము అన్నాడు దీనంగా. కార్తిక్కి రంగ ప్రవర్తన అస్సలు నచ్చలేదు. ఏంటి రంగగారు, మా జానకిని చూస్తే ఒక జమీందారు గారి కోడలిగా లేదు. మీ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఒక పని మనిషిలా ఉంది. చదువుకున్న పిల్లను తెచ్చుకొని ఇలా బురదలో పనుల్లో పెట్టి రాచి రంపాన పెడుతున్నారా అని సూటిగా అడిగాడు కార్తీక్. ఆ మాట వినగానే రంగా కళ్ళు ఎర్రబడ్డాయి. తన ఇంటికి వచ్చి తనని ప్రశ్నించే ధైర్యం ఈ పట్నం కుర్రాడికి ఎలా వచ్చింది అన్న కోపం అతని అహంకారాన్ని నిద్రలేపింది. కనకదుర్గమ్మ, ఉదయం అన్న మాటలు, ఊళ్ళో వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో అన్న ఆలోచనలు అతని మనసును తొలిచేస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళ ముందు తన అధికారాన్ని నిరూపించుకోవాలి అన్న శాడిజం అతని మనసులో పుట్టుకొచ్చింది. రంగా కుర్చీలో నుంచి లేచి కుంటుకుంటూ కార్తిక్ దగ్గరకు వచ్చాడు. పని మనిషిలా ఉందా? అవును కార్తిక్, నా ఇంట్లో నా భార్య ఒక పని మనిషితో సమానం. ఎందుకో తెలుసా? నేను మీ మామయ్య అప్పులు తీర్చి ఆమెను కొనుక్కున్నాను. నా డబ్బుతో బతుకుతున్న ఈమె నా ఇంట్లో మహారాణిలా కూర్చుని తింటుంటే నేను ఊరుకోవాలా అని కఠినంగా అరిచాడు. రామచంద్రరావు కన్నీళ్లతో, బాబు రంగా, అలా అనకు బాబు, అది నా తప్పు. జానకి సుకుమారి, దానికి పల్లెటూరు పనులు రావు అని బతిమలాడాడు. రాకపోతే నేర్పిస్తాను. ఇక్కడ చదువుకు, పట్నం స్టైల్కు విలువ లేదు. ఇక్కడ కేవలం నా మాటే శాసనం అంటూ జానకి వైపు తీవ్రంగా చూశాడు రంగా. జానకి ఇటురా అని ఆజ్ఞాపించాడు. జానకి వణుకుతూ అతడి దగ్గరకు వెళ్ళింది. వీళ్ళకి చెప్పు, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో. నేను నిన్ను ఏమైనా హింసిస్తున్నానా? నా మాటకు ఎదురు చెప్పే ధైర్యం నీకు ఉందా? చెప్పు అని ఆమె భుజం గట్టిగా పట్టుకొని అడిగాడు. జానకి తన తండ్రి వైపు చూసింది. ఆయన తన వల్లే ఇంత అవమానం పడుతున్నాడు. తను ఇప్పుడు ఎదురు చెప్తే రంగా ఇంకా దారుణంగా ప్రవర్తిస్తాడు. తన తండ్రి పరువు, ఆయన ప్రాణాలు ముఖ్యం. లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను. ఇక్కడ పద్ధతులు నేర్చుకుంటున్నాను. మీరు కంగారు పడకండి అని తన ఆత్మాభిమానాన్ని చంపుకొని కన్నీళ్లను దిగుమింగుతూ అబద్ధం చెప్పింది జానకి. కార్తిక్ కోపంతో రగిలిపోతూ, జానకి, ఎందుకు భయపడుతున్నావు? వాడు నిన్ను టార్చర్ చేస్తున్నాడు అని స్పష్టంగా తెలుస్తుంది. మామయ్య, మనం జానకిని మనతో పాటు పట్నం తీసుకెళ్ళిపోదాం. ఇలాంటి సైకోగాడి దగ్గర ఆమెను వదిలేయొద్దు అన్నాడు కార్తీక్. ఈ మాట రంగాలోని రాక్షసుడిని పూర్తిగా నిద్రలేపింది. సైకో అన్న పదం అతని అహంని తీవ్రంగా గాయపరిచింది. సైకోనా? అయితే నా సైకోయిజం ఏంటో ఇప్పుడు చూపిస్తాను అంటూ రంగా పక్కనే ఉన్న ఒక మట్టి కుండను గట్టిగా కాలితో తన్నాడు. అది పగిలి నీళ్లు, మట్టి హాలంతా చిందరవందర అయింది. జానకి, ఆ చీపురు తీసుకురా. మీ నాన్న ఈ పట్నం బాబు చూస్తుండగానే ఈ హాల్ మొత్తం శుభ్రం చెయ్యి. ఆ తర్వాత వాళ్ళ కళ్ళ ముందే నా కాలి దగ్గర కూర్చొని నా కాళ్ళకు ఆముదం రాయి. నా భార్య నా చెప్పు చేతల్లో ఎలా ఉంటుందో వీళ్ళు కళ్ళారా చూడాలి అని ఒక భయంకరమైన ఆజ్ఞ వేశాడు. రామచంద్రరావు గుండె ఆగిపోయినంత పనైంది. కార్తిక్ ముందుకు దూసుకుపోతుంటే రంగా మనుషులు నలుగురు ఇంట్లోకి వచ్చి అతన్ని అడ్డుకున్నారు. జానకికి ఇప్పుడు అవమానంతో చనిపోవాలనిపించింది. ఊరి జనం ముందు వంగడం వేరు, కానీ తనను ప్రాణంగా పెంచుకున్న తండ్రి ముందు, తన తోటి వాడైన కార్తిక్ ముందు ఇలా ఒక బానిసలా, ఒక పని మనిషిలా వంగి పనిచేయడం ఆమెకు నరకం కంటే దారుణంగా అనిపించింది. ఆమె కళ్ళల్లో నుంచి కన్నీళ్లు జలపాతంలా రాలుతున్నాయి. దయచేసి మా నాన్న ముందు నన్ను ఇలా అవమానించకండి, దండం పెడతాను అని రంగా ముందు చేతులు జోడించింది జానకి. నీకు దండం పెట్టమని చెప్పలేదు, పని చేయమని చెప్పాను. చేస్తావా లేక మీ నాన్నను కూడా నా పని వాళ్ళతో మెడ మీద గెంటించమంటావా అన్నాడు రంగా తన కళ్ళల్లో కసి కనిపిస్తుండగా. ఇక వేరే దారి లేక జానకి తన చీర కొంగును నడుముకు దోపుకొని తండ్రి కన్నీళ్లు పడుతున్నా పట్టించుకోకుండా చీపురు తీసుకొని ఆ హాల్ అంతా శుభ్రం చేసింది. ఆ తర్వాత రంగా కుర్చీలో దర్జాగా కూర్చొని తన కాలిని ముందుకు చాపాడు. జానకి ఒక గిన్నెలో ఆముదం తీసుకొని తండ్రి ముందే రంగా కాళ్ళ దగ్గర కింద కూర్చొని ఆ కాలిన
గాయాలకు మెల్లగా రాయడం ప్రారంభించింది. రామచంద్రరావు ఆ దృశ్యాన్ని చూడలేక 2 చేతులతో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. నన్ను క్షమించు తల్లి, నా అప్పుల కోసం నిన్ను బలి పశువుని చేశాను. ఈ నరకంలో నిన్ను నెట్టేసి నేను బతికుండి కూడా చచ్చిన వాడితో సమానం అని బాధతో కుమిలిపోయాడు. రంగా కార్తీక్ వైపు చూసి క్రూరంగా నవ్వాడు. చూసావా పట్నం బాబు, ఇది నా ఊరు. ఇక్కడ నా పద్ధతులే సాగుతాయి. నా భార్య నా కాళ్ళ దగ్గరే ఉండాల్సిందే. ఇప్పుడు మీరు వచ్చిన దారినే మర్యాదగా వెళ్ళిపోవచ్చు అని అవమానించి పంపించాడు. రామచంద్రరావు భారమైన హృదయంతో జానకి తల నిమిరి, బతికుండు తల్లి, ఏదో ఒక రోజు ఈ రాక్షసుడికి కూడా నీ విలువ తెలుస్తుంది అని చెప్పి కారెక్కి వెళ్ళిపోయాడు. కారు కనుమరుగయ్యేంత వరకు జానకి గుమ్మం దగ్గర నిలబడి చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో అప్పటి వరకు ఉన్న చిన్న ఆశ కూడా ఇప్పుడు పూర్తిగా చచ్చిపోయింది. రంగా కాలిపోయిన పాదాలతో నడిచినప్పుడు అతనిలో మనిషి ఉన్నాడేమో అన్న భ్రమ పూర్తిగా తొలగిపోయింది. అతను ఒక రాక్షసుడు. కేవలం తన పరువు, పంతం కోసం ఇతరుల ప్రాణాలతో ఆడుకునే ఒక శాడిస్ట్ అని ఆమెకు స్థిరపడిపోయింది. రాత్రి అయ్యింది. శోభనం గదిలోకి రంగా అడుగు పెట్టాడు. ఎప్పటిలాగానే తలుపు వేసి తన పరుపు దగ్గరకు వెళ్ళాడు. కానీ ఈరోజు జానకి మంచం మీద ముడుచుకొని కూర్చోలేదు. ఆమె కిటికీ దగ్గర నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో ఏడుపు లేదు, నీళ్లు లేవు, కేవలం శూన్యం, ఒక భయంకరమైన ద్వేషం. రంగా ఆమె వైపు చూశాడు. ఎప్పుడు భయంతో వణికిపోయే ఆమె ఈరోజు అలా స్థిరంగా నిలబడడం అతనికి కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి అలా చూస్తున్నావు? మీ నాన్న వెళ్ళిపోయాడు అన్న బాధలో ఉన్నావా? నేను ముందే చెప్పాను, నా పరువు తీసేవాళ్ళు ఎవరొచ్చినా నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని. తన తప్పును సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. జానకి నెమ్మదిగా అతని దగ్గరకు నడిచింది. ఆమె అడుగుల్లో ఈరోజు భయం లేదు. రంగా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చాలా ప్రశాంతమైన కానీ పదునైన స్వరంతో మాట్లాడింది. పరువు ఎంత గొప్ప పదం అది. కానీ ఆ పరువు ముసుగులో మీరు ఎంత పిరికి వాళ్ళో ఈరోజు నాకు అర్థమైంది. ఒక ఆడపిల్ల ఆత్మాభిమానాన్ని చంపి తన తండ్రి ముందు అవమానించి సంపాదించుకునే మీ ఈ అహంకారం ఎప్పుడో ఒకప్పుడు కూలిపోతుంది రంగగారు అంది. ఆమె నోటి నుంచి మొదటిసారిగా ఇంత ధైర్యంగా మాటలు రావడం చూసి రంగా షాక్ అయ్యాడు. ఏంటే నీ ధైర్యం? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు రంగా. కానీ జానకి ఏమాత్రం భయపడలేదు. చేతి నొప్పికి కూడా ముఖం చిట్లించలేదు. నాకు తెలుసు, నేను ఒక రాక్షసుడితో మాట్లాడుతున్నాను. నిన్న మీరు నిప్పుల మీద నడిచినప్పుడు మీలో మనిషి ఉన్నాడని భ్రమపడ్డాను. నా కోసం మీ కాళ్ళు కాల్చుకున్నారని గర్వపడ్డాను. కానీ ఈరోజు మీరు నా తండ్రి కన్నీళ్లతో నా ఆశలన్నీ పూర్తిగా చంపేశారు. మీరు నా శరీరాన్ని తాకకపోవచ్చు, కానీ నా ఆత్మను రోజుకోసారి చంపుతున్నారు. ఇకపై నేను మీ ముందు ఏడవను. ఒక బానిసగా మీరు చెప్పిన పనులు చేస్తాను. కానీ ఈ గదిలో మీరు నా కోసం ఎప్పటికీ ఒక అపరిచితుడుగానే మిగిలిపోతారు. నా మనసులో మీకు ఎప్పటికీ స్థానం ఉండదు అని తన చేతిని విదిలించుకొని వెళ్ళి మంచం మీద పడుకుంది. జానకి ఆ మాటలు అంటున్నప్పుడు రంగా గుండెల్లో ఏదో తెలియని భారం. ఆమె కళ్ళల్లోని ఆ ద్వేషం, ఆ శూన్యం అతన్ని మొదటిసారి భయపెట్టాయి. కన్నీళ్లు పెట్టే జానకిని చూసి తన పంతం నెగ్గింది అనుకున్నాడు. కానీ కన్నీళ్లు లేని ఆ కఠినమైన జానకిని చూసి అతనిలోని పౌరుషం కూడా మూగబోయింది. చీకటిలో రంగా కింద పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. జానకి మాటలు బుల్లెట్లలా అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. తాను సాధించాలనుకున్నది ఏంటి? తన పరువు నిలబెట్టుకోవడం. కానీ దానివల్ల తాను ఏం కోల్పోతున్నాడు? ఈ ఇంట్లో తన భార్య తనను ఎప్పటికీ ఒక రాక్షసుడిగా, అపరిచితుడిగా మాత్రమే చూస్తుందా? ఆ రాత్రి ఆ శోభనం గదిలో మొదటిసారిగా రంగాకి తన అహంకారం మీద తనకే సందేహం కలిగింది. భయం ఎరగని మొరటు మనిషి ఒక ఆడదాని మౌనానికి ఓడిపోతాడా? రేపటి నుండి ఆ ఇంట్లో మొదలు కాబోయే కొత్త మౌన యుద్ధం ఏడు దారి తీస్తుంది. రాత్రి గడిచి తెల్లవారింది. సూర్యోదయం పల్లెటూరిని తన లేత కిరణాలతో నిద్రలేపుతుంది. పక్షుల కిలకిల రావాలు, పశువుల అరుపులు, పొలాలకు వెళ్ళే రైతుల మాటలతో ఊరంతా సందడిగా మారిపోతోంది. కానీ ఊరి పెద్ద రంగా ఇంట్లో మాత్రం ఒక భయంకరమైన, బరువైన నిశ్శబ్దం అలుముకొని ఉంది. ఆ నిశ్శబ్దం మరణించిన ఆ ఇంట్లో ఉండే నిశ్శబ్దం కంటే ప్రమాదకరమైనది. అది ఒక మనిషి ఆత్మ చనిపోయిన తర్వాత ఏర్పడిన నిశ్శబ్దం.
గదిలో ఇంకా చీకటి పూర్తిగా విడిపోలేదు. రంగా మెల్లగా కళ్ళు తెరిచాడు. రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. జానకి అన్న మాటలు, మీరు నా శరీరాన్ని తాకకపోవచ్చు, కానీ నా ఆత్మను రోజుకోసారి చంపుతున్నారు. అతని చెవుల్లో పదే పదే మారుమోగుతూనే ఉన్నాయి. మంచం మీదకు చూశాడు. జానకి అక్కడ లేదు. ఎప్పుడు తాను నిద్రలేచిన తర్వాత భయపడుతూ వణుకుతూ నిద్రలేచే జానకి ఈరోజు తనకంటే ముందే లేచి బయటకు వెళ్ళిపోయింది. రంగా మంచం దిగి నెమ్మదిగా కాలి నొప్పులతో కుంటుకుంటూ బయటకు వచ్చాడు. హాల్లోకి రాగానే అతనికి కనిపించిన దృశ్యం అతని అహంకారాన్ని, ఆశ్చర్యాన్ని ఏకకాలంలో తాకింది. జానకి అప్పటికే ఇల్లంతా ఊడ్చి ముగ్గులు పెట్టింది. వంటింట్లో గిన్నెలు తోముతుంది. ఆమె కట్టుకున్న పాత చీర, ముడిసేసిన జుట్టు చూస్తుంటే ఒకప్పుడు పట్నంలో మహారాణిలా పెరిగిన పిల్ల అని ఎవ్వరూ అనుకోరు. కానీ ఆమె పనిచేస్తున్న తీరులో ఒక మార్పు ఉంది. ఆ మార్పు రంగాను భయపెట్టింది. ఆమె అడుగుల్లో తొట్రుపాటు లేదు, చేతుల్లో వణుకు లేదు. ఒక యంత్రంలాగా, ఎలాంటి భావాలు లేని ఒక రోబోట్ లాగా ఆమె పని చేసుకుపోతుంది. కళ్ళల్లో కన్నీటి జాడ లేదు, పెదవుల మీద మాట లేదు. రంగా తన ఉనికిని తెలియజేయడానికి కావాలనే గట్టిగా దగ్గాడు. ప్రతిరోజు ఆ దగ్గు వినగానే జానకి భయంతో ఉలికి పడేది. కానీ ఈరోజు ఆమె కనీసం తల తిప్పి కూడా చూడలేదు. తన పని తాను యంత్రంలా చేసుకుంటూ వెళ్ళిపోయింది. రంగాకి ఏమీ అర్థం కాలేదు. తన పంతం నెగ్గిందని, ఆమెను పూర్తిగా తన దారికి తెచ్చుకున్నానని సంతోషపడాలో, లేక తన ముందు ఆమె ఒక భయపడటం లేదని కోప్పడాలో తెలియని సందిగ్ధంలో పడిపోయాడు. కొద్దిసేపటికి జానకి 2 చేతులతో వేడి వేడి కాఫీ గ్లాసు పట్టుకొని హాల్లోకి వచ్చింది. రంగా కుర్చీలో కూర్చొని దర్జాగా పేపర్ చదువుతున్నట్లు నటిస్తున్నాడు. కానీ అతని దృష్టి అంతా ఆమె మీదే ఉంది. జానకి కాఫీ గ్లాస్ను టీపాయ్ మీద పెట్టింది. ఆమె కనీసం రంగా ముఖం వైపు చూడలేదు. అతడి కళ్ళల్లోకి చూడలేదు. మౌనంగా వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఆగు అన్నాడు గంభీరంగా. జానకి ఆగిపోయింది. కానీ వెనక్కి తిరగలేదు. ఈ కాఫీలో చక్కెర తక్కువైంది. నేను అడిగేదాకా మళ్ళీ వేయకూడదని నీకు బుద్ధి లేదా అని కావాలనే ఆమెను రెచ్చగొట్టడానికి అడిగాడు రంగా. నిజానికి అతను ఇంకా ఆ కాఫీ రుచి కూడా చూడలేదు. సాధారణంగా అయితే జానకి క్షమించండి, ఇప్పుడే తీసుకువస్తాను అని భయంగా వణుకుతూ చెప్పేది. కానీ ఈరోజు ఆమె ఎలాంటి స్పందన లేకుండా నెమ్మదిగా వెనక్కి తిరిగి టీపాయ్ మీద ఉన్న గ్లాసును చేతిలోకి తీసుకుని ఒక మాట కూడా మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చి కాఫీ పెట్టి అదే నిశ్శబ్దంతో వెళ్ళిపోయింది. ఆ నిశ్శబ్దం రంగా గుండెను ఏదో కోస్తున్నట్లు అనిపించింది. ఆమె తనతో వాదించినా, ఏడ్చినా, ప్రాధేయపడినా అతనికి ఒక తృప్తి ఉండేది. తన అధికారం చెల్లుతుందన్న గర్వం ఉండేది. కానీ ఈ పూర్తి మౌనం, ఈ నిర్లక్ష్యం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అహంకారం అనే కోటలో ఉన్న అతనికి ఈ మౌన పోరాటాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. ఉదయం 10 గంటల సమయం. రంగా తన కాలి నొప్పితోనే ఊరి రచ్చబండ దగ్గరికి వెళ్ళాడు. ఊరి పెద్దగా అతను కొన్ని పంచాయతీలు తీర్చాల్సి ఉంది. అక్కడ ఒక పెద్ద గొడవ జరుగుతుంది. సోములు అనే ఊరి యువకుడు తన భార్య లక్ష్మిని జుట్టు పట్టుకొని లాక్కొచ్చి రచ్చబండ ముందు నిలబెట్టాడు. లక్ష్మి డిగ్రీ వరకు చదువుకున్న పిల్ల. ఆమె ఏడుస్తూ నిలబడి ఉంది. ఊరు జనాలంతా గుమికూడి ఉన్నారు. రంగా వెళ్ళి తన పెద్ద కుర్చీలో కూర్చున్నాడు. కాలి నొప్పిని పంటి కింద బిగవబట్టి గంభీరంగా అందరి వైపు చూశాడు. ఏంట్రా సోములు, ఏంటి ఆ గోల? పెళ్ళాన్ని అలా జుట్టు పట్టుకొని లాక్కొచ్చావు, ఏం జరిగింది అని అడిగాడు. సోములు చేతులు కట్టుకొని, దొరగారు, ఈమెకు చదువుకున్నానన్న పొగరు ఎక్కువైపోయింది. నా మాట వినడం లేదు. నేను చెప్పినట్లు ఇంట్లో పనులు చేయమంటే నేనేమైనా నీకు బానిసనా అని ఎదురు మాట్లాడుతుంది. ఆడది అన్నాక మొగుడి కాలి కింద చెప్పులా ఉండాలి. నా పరువు తీస్తుంది దొరా. మీరే వీపు విమానం మూత మోవించి బుద్ధి చెప్పాలి అన్నాడు కోపంగా. ఆ మాటలు వినగానే రంగాకి ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్లు అయింది. సోములు అంటున్న మాటలు సరిగ్గా తను నిన్న జానకి నాన్న ముందు, కార్తీక్ ముందు అన్న మాటలే. ఆడది మొగుడి కాలి కింద ఉండాలి, బానిసలా పనిచెయ్యాలి, పరువు తీయకూడదు. ఇవే కదా తాను మాట్లాడింది. రంగా దృష్టి ఏడుస్తున్న లక్ష్మి మీద పడింది. ఆమె ముఖంలో తన భర్త పట్ల ఉన్న భయం, అసహ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అచ్చం నిన్న రాత్రి జానకి కళ్ళల్లో చూసిన శూన్యం, ద్వేషం అలాగానే. ఊరి జనమంతా రంగా ఏ తీర్పు ఇస్తాడా అని ఆసక్తిగా చూస్తున్నారు.
రంగాదొర ఎప్పుడు మొగాళ్ళ పక్షానే ఉంటాడు. ఆయన పెళ్ళాన్ని రాచి రంపాన పెడుతున్నాడు. ఇక సోములు వాణ్ణి ఎందుకు అంటాడు అని ఒకరికొకరు గుసగుసలాడుకుంటున్నారు. రంగా కాసేపు మౌనంగా ఉండిపోయాడు. అతని మనసులో పెద్ద యుద్ధమే జరుగుతుంది. తన అహంకారం, తన పరువు ఇవన్నీ ఇతర దృష్టిలో తనను ఒక రాక్షసుడిగా నిలబెడుతున్నాయా? తనను చూసి ఊళ్ళో జనాలు కూడా తమ భార్యలను ఇలాగే హింసిస్తున్నారా? ఒక ఆదర్శంగా ఉండాల్సిన ఊరి పెద్ద ఒక క్రూరుడిగా మారాడా? దొరగారు ఏంటి ఆలోచిస్తున్నారు? నా పెళ్ళాం చేసిన తప్పుకు శిక్ష వేయండి అన్నాడు సోములు రెచ్చగొడుతున్నట్లుగా. రంగా నెమ్మదిగా కుర్చీలో నుంచి లేచాడు. అతని ముఖంలో ఇప్పుడు కోపం లేదు. ఒక రకమైన పరిణితి, తీవ్రత ఉన్నాయి. సోములు దగ్గరకు నడిచి వెళ్ళాడు. సోములు, భార్య అంటే కాలికి వేసుకునే చొప్పు అనుకుంటున్నావా అన్నాడు గంభీరంగా. అంతే కదా దొర, మీరే కదా ఎప్పుడు చెప్పేది ఆడది అదుపులో ఉండాలి అని అన్నాడు సోములు ధైర్యంగా. చెల్లున ఒక శబ్దం. ఊరంతా నిశ్శబ్దం అలుముకుంది. రంగా చెయ్యి సోముల చెంప మీద బలంగా పడింది. ఆ దెబ్బకు సోములు కింద పడిపోయాడు. జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టారు. మగాడి పక్షాన నిలబడాల్సిన రంగాదొర భార్యను కొట్టిన మొగుడిని కొట్టాడేంటి అని అందరికీ మతిపోయింది. ఒరే సన్నాసి, చదువుకున్న పిల్లను పెళ్లి చేసుకుని ఆమెను నీ బానిసగా మార్చుకోవాలనుకుంటున్నావా? భార్య అంటే నీ పరువును మోసే బండి కాదురా, నీ జీవితాన్ని పంచుకునే తోడు. ఒక ఆడదాని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసి నువ్వు సాధించే పరువు మగాడి పరువు కాదు, అది ఒక రాక్షసుడి అహంకారం. ఇంకోసారి నీ భార్య మీద చెయ్యి చేసుకుంటే ఊరి పొలిమేరల నుంచి తరిమేస్తాను. వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు అని గర్జించాడు రంగా. సోములు భయంతో వణికిపోతూ లక్ష్మి కాళ్ళ మీద పడ్డాడు. లక్ష్మి కన్నీళ్లతో రంగాదొరకు దండం పెట్టింది. ఊరి జనాలు అంతా రంగాదొర తీర్పుకు చప్పట్లు కొట్టారు. కానీ రంగా మనసులో మాత్రం ఒకటే ఆలోచన. నేను తీర్పు చెప్పింది సోములకి కాదు, నాలోని మృగానికి, నా అహంకారానికి. మధ్యాహ్నం రంగా ఇంటికి చేరుకునేసరికి మనసంతా ఏదో తెలియని భారంగా ఉంది. ఇంటి అరుగు మీద కూర్చుని తన పాదాల నొప్పిని మర్చిపోయి ఆలోచనల్లో మునిగిపోయాడు. లోపల వంటగదిలో జానకి మిగిలిపోయిన చద్ది అన్నం, రాత్రి చేసిన చారు కలుపుకొని కింద కూర్చొని తింటుంది. ఆమె ఎప్పుడు అన్నం డైనింగ్ టేబుల్ మీద తినేది. కానీ ఈరోజు ఒక పని మనిషిలాగా వంటగది మూలన కూర్చొని తింటోంది. అనసూయమ్మ అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. జానకి, ఏంటమ్మా ఇది? నేను నీకు వేడిగా వడ్డిస్తాను రా తల్లి, కింద కూర్చున్నావేంటి అని బాధగా అడిగింది. జానకి తల పైకెత్తకుండానే ముద్ద మింగుతూ, పర్లేదు అత్తయ్య, బానిసలకు చద్ది అన్నమే కరెక్ట్. యజమానులు తినగా మిగిలేదే కదా మేము తినాలి. మీరు కంగారు పడకండి, నాకు ఇది అలవాటు అవుతుంది అని నిర్జీవంగా సమాధానం ఇచ్చింది. ఆ మాటలు గుమ్మం దగ్గర నిలబడిన రంగా చెవిన పడ్డాయి. అతని గుండెల్లో ఎవరో కత్తితో పొడిచినంత నొప్పి కలిగింది. తన మాటలు ఆమె మనసును ఎంతగా గాయపరిచాయో అతనికి ఇప్పుడు పూర్తిగా అర్థమవుతోంది. ఆమె శరీరాన్ని హింసించడం కంటే ఆమె ఆత్మగౌరవాన్ని చంపడం అతిపెద్ద నేరం అని అతనికి స్పష్టమైంది. అనసూయమ్మ కోపంగా బయటకు వచ్చి రంగాను చూసింది. చూసావా రంగా, ఎంత పని చేశావో? ఆ పిల్లను తీసుకొచ్చినప్పుడు పంజరంలో చిలకలా అయినా ఉండేది. ఇప్పుడు ఆ చిలక గొంతు కోసేశావు. అది మనిషి కాదు, ఒక రాయిలా మారిపోయింది. నీ పంతం, పరువు గెలిచాయి కదరా. మరి నీకెందుకు సంతోషం లేదు? ముఖం ఎందుకు మార్చుకున్నావు? ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసి సాధించిన ఈ పరువును తీసుకుని ఏం చేసుకుంటావురా అని కన్నీళ్లతో కొడుకును నిలదీసింది అనసూయమ్మ. రంగా దగ్గర ఎలాంటి సమాధానం లేదు. తల దించుకొని మౌనంగా ఉండిపోయాడు. అతనిలోని అహంకారం మొదటిసారిగా తప్పు చేసిందని అంగీకరిస్తోంది. కానీ ఆ అహంకారాన్ని వదిలేసి వెళ్ళి క్షమాపణ అడిగేంత ధైర్యం అతనికి ఇంకా రాలేదు. రాత్రి 9 గంటల సమయం. ఊరంతా నిశ్శబ్దంలోకి జారుకుంది. శోభనం గదిలో రంగా తన పరుపు మీద పడుకొని కిటికీ వైపు చూస్తున్నాడు. గది తలుపు తీసుకొని జానకి లోపలికి వచ్చింది. ఆమె చేతిలో ఎప్పటిలాగే పాల గ్లాసు ఉంది. దాన్ని బల్ల మీద పెట్టి తన మంచం దగ్గరకు వెళ్ళి కింద పరుపు వేసుకొని పడుకోవడానికి సిద్ధపడింది. రంగాకి ఈ మౌనం పిచ్చెక్కిస్తుంది. ఆమె తనతో గొడవ పడాలి, అరుస్తూ తనను తిట్టాలి, కనీసం ఏడవాలి. అలా ఏ భావం లేకుండా ఉండడం అతను తట్టుకోలేకపోతున్నాడు. ఎలాగైనా ఆమెతో మాట్లాడించాలి, ఆమెను రెచ్చగొట్టాలి అని నిర్ణయించుకున్నాడు. గదిలో ఉన్న
బల్బు కట్టేసి మంచం పక్కన ఉన్న వాటర్ జగ్గును కావాలనే కిందకు తోసేశాడు. డమాలని పెద్ద శబ్దం చేస్తూ జగ్గు కింద పడి ముక్కలు ముక్కలయ్యింది. నీళ్లు గది అంతా వ్యాపించాయి. పగటిపూట అయితే ఆ శబ్దానికి జానకి ఉలిక్కి పడేది. కానీ ఇప్పుడు చీకటిలో ఎలాంటి అరుపు, ఎలాంటి భయం లేదు. రంగా ఎదురు చూస్తున్నాడు ఆమె భయంతో అరుస్తుందేమో అని. కానీ ఆమె అరవలేదు. నెమ్మదిగా లేచి లైట్ వేసింది. కింద పడి పగిలిపోయిన గాజు ముక్కలను, నీళ్లను చూసింది. ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తలుపు తీసుకొని బయటికి వెళ్ళి ఒక చీపురు గుడ్డ తీసుకొని వచ్చింది. నిశ్శబ్దంగా ఆ గాజు ముక్కలను ఊడ్చి నీళ్లను గుడ్డతో తుడిచి శుభ్రం చేసింది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి లైట్ ఆపేసి తన పరుపు మీద పడుకుంది. ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు. రంగాకి కోపం, నిస్సహాయత కట్టలు తెంచుకున్నాయి. మంచం మీద నుంచి కిందకు దిగాడు. నేరుగా జానకి పడుకున్న చోటికి వెళ్ళి నిలబడ్డాడు. జానకి లే అని అరిచాడు. జానకి నెమ్మదిగా లేచి కూర్చుంది. ఆమె కళ్ళల్లో తనంటే ఒక రకమైన విరక్తి కనిపిస్తోంది. ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మునుపటిలా భయపడవేంటి? నాతో ఎందుకు మాట్లాడడం లేదు? నేను ఏం చేసినా ఒక రాయిలా ఎందుకు ఉంటున్నావు? రంగా గొంతులో అహంకారం స్థానంలో ఇప్పుడు ఒక నిస్సహాయత తొంగి చూస్తున్నాయి. జానకి చాలా ప్రశాంతంగా చల్లటి గొంతుతో సమాధానం ఇచ్చింది. మీరు అడిగారు కదా అండి నిన్న, నా భార్య ఒక పని మనిషితో సమానం, బానిసతో సమానం అని. మీరే ఆలోచించుకోండి. బానిసకు యజమానులతో మాట్లాడే అర్హత ఉంటుందా? యజమాని కోప్పడితే భయపడే హక్కు వాళ్లకు ఉంటుందా? మీరు అరిస్తే అరవండి, కొడితే కొట్టండి, కానీ నా ఆత్మను మాత్రం మీరు మళ్ళీ చంపలేరు. ఎందుకంటే దాన్ని నిన్న మీరే మీ చేతులతో పాతి పెట్టేశారు. ఆ మాటలు రంగా గుండెను చీల్చుకొని పోయాయి. అతను తన జీవితంలో మొదటిసారి ఓడిపోయాను అన్న ఫీలింగ్ని అనుభవిస్తున్నాడు. జానకి నేను అని ఏదో చెప్పబోయాడు రంగా. తన చెయ్యి ముందుకు చాపి ఆమె భుజాన్ని తాకబోయాడు. కానీ అతను తాకకముందే జానకి ఒక్కసారిగా వెనక్కి జరిగింది. ఆ జరిగిన తీరులో భయం లేదు, కేవలం అసహ్యం, విపరీతమైన అసహ్యం ఉంది. ఒక మురికి వస్తువును చూస్తే ఎలా అసహించుకుంటారో జానకి రంగను అలా చూసింది. రంగా చాచిన చెయ్యి అలాగే గాలిలో ఆగిపోయింది. ఆ చూపులు అతని అహంకారాన్ని, అతని పౌరుషాన్ని అణువున కాల్చేశాయి. ఒక మొరటు యజమానిని తన బానిస ముందు తలదించుకునే సమయం వచ్చేసిందని ఆ చీకటి గది సాక్ష్యంగా నిలబడింది. మరుసటి రోజు ఉదయం ఈ నిశ్శబ్ద పోరాటంలో అహంకారం మీద ప్రేమ, విరక్తి సాధించిన తొలి విజయం ఇది. కానీ ఈ మౌనాన్ని ఛేదించడానికి రంగా ఏం చేయబోతున్నాడు? తన పరువు పక్కన పెట్టి తన భార్య మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తాడా? లేక మరో కొత్త సంఘటన వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని మరింత పెంచుతుందా? జానకి తనను చూసి అసహించుకుంటూ వెనక్కి జరిగిన ఆ క్షణం రంగా మనసులో ఒక అగ్నిపర్వతం బద్దలైనట్లు అనిపించింది. జీవితంలో ఎప్పుడూ భయం అంటే ఎరగని రంగాదొర మొదటిసారిగా ఒక ఆడపిల్ల చూపులకు వణికిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్రలేదు. పరుపు మీద అటూ ఇటూ పొర్లుతూనే ఉన్నాడు. కళ్ళు మూసుకుంటే చాలు జానకి తనను చూసిన ఆ అసహ్యపు చూపులు ఒక మురికి వస్తువును చూసినట్లుగా ఆమె వెనక్కి తగ్గిన తీరు గుర్తుకొచ్చి అతని అహంకారాన్ని ముక్కలు ముక్కలుగా కోసేస్తున్నాయి. ఉదయం 6 గంటలకే మంచం దిగాడు రంగా. జానకి అప్పటికే లేచి స్నానం చేసి తడి జుట్టుతో పాత చీర కట్టుకొని ముంగిట్లో ముగ్గు వేస్తోంది. ఆమె ముఖంలో మునుపటిలా అమాయకత్వం, భయము లేవు. ఒక యంత్రంలాగా ఆమె చేతులు కదులుతున్నాయి. రంగా అరుగు మీద నిలబడి ఆమెని చూస్తున్నాడు. ఆమె తనను గమనించలేనంత ఏకాగ్రతతో పనిలో ఉందా? లేదా గమనించినా పట్టించుకునే అవసరం లేదని అనుకుంటుందా? రంగా నెమ్మదిగా నడుచుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. అతని అడుగుల చప్పుడు విని కూడా జానకి తల పైకెత్తలేదు. ముగ్గు పూర్తి చేసి లోపలికి వెళ్ళిపోయింది. జానకి అని మెల్లగా పిలిచాడు రంగా. జానకి ఆగిపోయింది. వెనక్కి తిరిగి కళ్ళల్లోకి చూడకుండా నేలవైపు చూస్తూ, చెప్పండి యజమాని గారు, ఇంకా ఏమైనా పనులు చేయాలా? పశువుల పాక శుభ్రం చేయమంటారా అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగింది. ఆ మాటలోని వెటకారం, చల్లదనం రంగా గుండెను కోసాయి. నేను పని చెప్పడానికి పిలవలేదు, జ్వరం పూర్తిగా తగ్గిందా లేదా అని అడగడానికి అని నత్తికుంటా అన్నాడు. ఊరిని గజగజలాడించే రంగాదొర గొంతులో ఈ రోజు మాటలు తడబడుతున్నాయి.
జానకి పెదవుల మీద ఒక చిన్న అసహ్యపు నవ్వు మెరిసింది. బానిస ప్రాణాల మీద యజమానులకు ఇంత పట్టింపు ఉంటుందని నాకు తెలియదు. నా ఒంట్లో బాగానే ఉంది. మీరు చెప్పిన పనులన్నీ చేయడానికి నేను తగినంత బలం ఉంది అని చెప్పి నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. రంగాకి కోపం రాలేదు, కానీ విపరీతమైన నిస్సహాయత కమ్ముకుంది. ఆమెను రెచ్చగొట్టడానికి చూసిన ఆమె రెచ్చిపోవడం లేదు. తనను బానిస అని పిలుచుకుంటూ తననే హింసిస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయమ్మ కొడుకు పడుతున్న అవస్థను గమనించింది. చేతిలో ఉన్న కాఫీ గ్లాసును అతనికి ఇస్తూ, ఏంట్రా రంగా, ఏంటి ఆ చూపులు? నువ్వు అనుకున్నది సాధించావు కదా. నీ పెళ్ళాం నీ చెప్పు చేతల్లో ఒక పని మనిషిలా అణిగి మణిగి ఉంది కదా. మరి ఆ ముఖంలో సంతోషమేది అని సూటిగా అడిగింది. రంగా కాఫీ గ్లాసు తీసుకుని అరుగు మీద కూలబడ్డాడు. అమ్మా, ఆమె నాతో మాట్లాడడం లేదు. నేను అరిచినా భయపడడం లేదు. ఒక రాయిలా మారిపోయింది. నిన్న రాత్రి నేను ఆమెను తాకబోతే ఒక పురుగును చూసినట్లు అసహించుకుంటుంది అమ్మా అని తన బాధను దాచుకోలేక చెప్పేశాడు. అనసూయమ్మ నిట్టూర్చింది. నువ్వు చేసిన పనికి ఎవరైనా అలాగే చేస్తారురా. నువ్వు ఆమె ఆత్మాభిమానాన్ని ఊరి ముందే కాదు, వాళ్ళ నాన్న ముందే చంపేశావు. ఒక మనిషి శరీరాన్ని గాయపరిస్తే మందు రాసి తగ్గించవచ్చు, కానీ ఆత్మను గాయపరిస్తే అది ఎప్పటికీ మానదు. భయంతో గౌరవం సంపాదించడం చాలా సులువు, కానీ ప్రేమను సంపాదించడం కష్టం. నువ్వు ఆమె ముందు ఒక రాక్షసుడిలా మిగిలిపోవాలనుకుంటున్నావు. ఇప్పుడు అదే జరిగింది. దీనికి పరిష్కారం నీ దగ్గరే ఉంది. నీ అహంకారాన్ని చంపుకుంటావా, లేక నీ జీవితాన్ని చంపుకుంటావా? నీ ఇష్టం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అనసూయమ్మ మాటలు రంగా ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. తను చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు మెదిలాయి. జానకి మనసును గెలుచుకోవాలంటే ముందు ఆమెకు ఈ ఇంటి పనుల నుండి, బానిస బతుకు నుంచి విముక్తి కల్పించాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం సమయం జానకి వంటగదిలో అంట్లు తోముతుంది. అప్పుడే ఊళ్ళో నుంచి మల్లి అనే పని మనిషి ఇంట్లోకి వచ్చింది. మళ్ళీ నేరుగా వంటగదిలోకి వచ్చి, అమ్మగారు, దొరగారు నన్ను పనికి పిలిచారు. మీరు పక్కకు జరగండి. ఈ అంట్లు బట్టలు అన్నీ నేనే ఉతుకుతాను అంది. జానకి ఆశ్చర్యంగా చూసింది. తను పాత చీరలో మురికిగా ఉండడం చూసి మళ్ళీ కాస్త జాలిగా చూసింది. లేదమ్మా, నా పని నేనే చేసుకుంటాను, నువ్వు వెళ్ళు అంది జానకి. లేదమ్మా, నేను పని చేయకపోతే దొరగారు నా పనిష్మెంట్ ఇస్తారు. పొద్దున్నే నన్ను పిలిచి ఇకపై ఇంట్లో పనులన్నీ నేనే చేయాలని, మీరు ఏ పని చేయకూడదని గట్టిగా చెప్పారు అంది మళ్ళీ. అప్పుడే అక్కడికి వచ్చిన రంగా మళ్ళీ వైపు చూసి, నువ్వు వెళ్ళి బట్టలు ఉతుకు అని పంపించేశాడు. జానకి చేతులు కడుక్కొని తడి చేతులతో రంగా ముందుకు వచ్చింది. ఏంటి దొరగారు, కొత్త నాటకం? నన్ను పని మనిషిలా చేస్తే మీ అహంకారం తృప్తి పడుతుందని నిన్న మీరే కదా అన్నారు. మరి ఇప్పుడు ఈ మల్లిని ఎందుకు పిలిచారు? నాకేమైనా ప్రమోషన్ ఇచ్చారా అని వెటకారంగా అడిగింది. రంగా ముఖం కాస్త చిన్నబోయింది. జానకి, నువ్వు ఇక నుంచి ఇంట్లో ఎలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు నా భార్యవి, ఈ ఇంటి కోడలివి. నీకు కష్టం కలిగించే పనులు మళ్ళీ చూసుకుంటుంది అని నెమ్మదిగా చెప్పాడు. జానకి పకపకా నవ్వింది. ఆ నవ్వులో సంతోషం లేదు, విపరీతమైన కోపం, బాధ ఉన్నాయి. భార్య, ఇంటి కోడలు, ఈ పదాలు మీకు ఎప్పుడు గుర్తొచ్చాయండి? నిన్న మా నాన్న కన్నీళ్లు పెట్టుకుని వెళ్తున్నప్పుడా, లేక నేను మీ కాళ్ళ దగ్గర కూర్చుని ఆముదం రాసినప్పుడా? ఇప్పుడు అకస్మాత్తుగా నా మీద ప్రేమ ఎందుకు పొంగుకొస్తుంది? ఓహో, అర్థమైంది. రంగాధర గారికి నా శరీరం మీద మోజు పుట్టిందేమో. బానిసను పడక గదిలోకి పిలవాలంటే ముందు ఆమెను శుభ్రం చేయాలి కదా. అందుకే ఈ ఏర్పాట్లు అనుకుంటా అంటూ విషం లాంటి మాటలు విసిరింది. రంగాకి ఆ మాటలు చెంపదెబ్బల్లా తగిలాయి. జానకి, నోర్ముయ్, నేను అలా అనుకోలేదు అని గట్టిగా అరిచాడు. కానీ జానకి భయపడలేదు. అరవకండి యజమాని గారు, నా మనసు గురించి నేను పట్టించుకోను. మీరు నన్ను అడిగి బొమ్మలా కొనుక్కున్నారు కాబట్టి నా శరీరం మీద మీకు హక్కు ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి. కానీ ఇలాంటి దొంగ ప్రేమలు నటిస్తూ నా ఆత్మను ఇంకా హింసించకండి అని చెప్పి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. రంగా అక్కడే శిలలా నిలబడిపోయాడు. తాను ఒక మెట్టు దిగి సయోధ్యకు వద్దామనుకుంటే ఆమె తనను ఇంకా దారుణంగా అపార్థం చేసుకుంటుంది. కానీ ఇందులో ఆమె తప్పు లేదు.
తాను నాటిన ముళ్ళ చెట్టుకు అమృత ఫలాలు కాస్తాయని ఆశించడం తన మూర్ఖత్వమే అని అతనికి అర్థమైంది. ఎలాగైనా జానకి మనసులో తన మీద ఉన్న ఈ తప్పు అభిప్రాయాన్ని మార్చాలని నిర్ణయించుకున్నాడు. సాయంత్రం 4 గంటలు. హారన్ మోగిస్తూ రంగా జీపు ఇంటి ముందుకు వచ్చి ఆగింది. రంగా డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. ఇంట్లోకి వచ్చి గట్టిగా కేక వేశాడు. జానకి, రెడీ అవ్వు, మనం పట్నం వెళ్తున్నాం అన్నాడు. జానకి గదిలో నుంచి బయటకు వచ్చింది. ఎప్పటిలాగానే ఏ భావం లేని ముఖం. పట్నానికి ఎందుకు అని అడిగింది. రేపు ఊళ్ళో పంచాయితీ ఉంది. ఆ తర్వాత పండగ వస్తుంది. ఊరి పెద్దవాళ్ళం అంటే ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇలా పాత చీరలు కట్టుకొని తిరిగితే నా పరువు పోతుంది. వెళ్ళి కొత్త బట్టలు నగలు కొనుక్కుందాం పద అన్నాడు తన పాత అహంకారం గొంతులో తెచ్చుకొని. ఎందుకంటే తను మెత్తబడితే ఆమె నమ్మదని అతనికి తెలుసు. జానకి సైలెంట్గా లోపలికి వెళ్ళి తను తెచ్చుకున్న వాటిలో కాస్త పర్వాలేదు అనుకున్న ఒక కాటన్ చీర కట్టుకొని బయటకు వచ్చింది. ఇద్దరు జీపులో కూర్చున్నారు. ప్రయాణమంతా మూగబోయింది. ఎవ్వరొక్క మాట కూడా మాట్లాడలేదు. జానకి కిటికీ బయటకు శూన్యంలోకి చూస్తుంటే రంగా అప్పుడప్పుడు రియల్ వ్యూ మిర్రర్లో ఆమె ముఖాన్ని దొంగతనంగా చూస్తున్నాడు. జీపు పట్నంలోకి ఒక అతిపెద్ద షాపింగ్ మాల్ ముందు ఆగింది. ఇద్దరు లోపలికి వెళ్లారు. షాపు యజమాని రంగాను చూడగానే లేచి నిలబడి దండాలు పెడుతూ లోపలికి తీసుకెళ్లాడు. రండి రంగా దొరా, రండి. అమ్మగారు కూడా వచ్చారా? లోపల కూర్చోండి అంటూ VIP సెక్షన్కి తీసుకెళ్లాడు. సేల్స్ మ్యాన్ వచ్చి రకరకాల ఖరీదైన పట్టు చీరలు, జరీ అంచు చీరలు టేబుల్ మీద కుప్పలుగా వేశారు. ఒక్కో చీర ధర వేలల్లో ఉంది. నీకు ఏది నచ్చితే అది తీసుకో, ఖరీదు గురించి ఆలోచించకు అన్నాడు రంగా తన పర్స్ తీసి టేబుల్ మీద పెడుతూ. జానకి ఆ పట్టు చీరల వైపు కనీసం చూడలేదు. వెనక్కి తిరిగి అక్కడ సామాన్య జనాలు కొనుక్కునే మామూలు చీరల సెక్షన్కి వెళ్ళింది. అందులో నుంచి ఒక 200 రూపాయల విలువ చేసే చాలా సాధారణమైన నూలు చీరను తీసి కౌంటర్ మీద పెట్టింది. నాకు ఇది చాలంది. రంగాకి కోపం, అవమానం రెండూ కలిగాయి. షాపు వాళ్ళ ముందు తన పరువు పోతుందని ఫీల్ అయ్యాడు. ఆమె దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా, ఏంటా చీర? పనివాళ్ళు కట్టుకునేలా ఉంది. నేను ఇక్కడ 1000 రూపాయల చీరలు తీయిస్తే దాన్ని తెచ్చావు, దాన్ని లోపల పెట్టు అన్నాడు పళ్ళు కొరుకుతూ. జానకి ప్రశాంతంగా, బానిసలు కట్టుకోవాల్సింది బానిసల చీరలే దొరగారు. యజమానుల చీరలు కట్టుకుంటే మా బతుకులు మారిపోవు కదా. నా బతుకుకి ఈ చీర సరిపోతుంది. మీకు నా బట్టల వల్ల పరువు పోతుంది అనుకుంటే నన్ను ఇంట్లోనే వదిలేయాల్సింది అంది అందరికి వినిపడేలా. షాపు వాళ్ళు ముఖాలు చూసుకున్నారు. రంగాకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కానీ ఈసారి అహంకారం కంటే ఆమె మీద జాలి ఎక్కువ వేసింది. తను ఒక్క మాట మాట్లాడకుండా ఆ 200 చీరతో పాటే టేబుల్ మీద ఉన్న 10 ఖరీదైన పట్టు చీరలను కూడా ప్యాక్ చేయమని చెప్పి బిల్లు కట్టేశాడు. అక్కడి నుంచి నగల దుకాణానికి వెళ్ళారు. అక్కడ కూడా జానకి ఏమీ వద్దని మౌనంగా ఉండిపోయింది. రంగాని స్వయంగా ఒక నల్ల పూసల దండ, బంగారు గాజులు సెలెక్ట్ చేసి కొన్నాడు. షాపింగ్ అంతా పూర్తయ్యేసరికి చీకటి పడింది. పట్నం సెంటర్లో ఉన్న ఒక పెద్ద హోటల్ దగ్గర జీపు ఆపాడు రంగా. లోపలికి రా, భోజనం చేసి వెళ్దాం, నాకు ఆకలిగా ఉంది అన్నాడు. జానకి మౌనంగా అతని వెనక నడిచింది. హోటల్లో ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. రంగాకి ఇష్టమైన నాన్ వెజ్ వంటకాలు ఆర్డర్ చేశాడు. జానకి తనకు ఆకలి లేదని కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగుతుంది. సరిగ్గా అప్పుడే ఆ హోటల్లోకి ఒక 4 రౌడీల్లాంటి కుర్రాళ్ళు వచ్చారు. వాళ్ళు పూకటుగా దాగి ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు రంగాకు శత్రువైన పట్నం ఎమ్మెల్యే మనిషి. పేరు కాళీ. గతం నుంచే కాళీకి రంగాకి పాత పగలు ఉన్నాయి. రంగా తండ్రిని మోసం చేసిన వాళ్ళల్లో కాళీ తండ్రి కూడా ఒకడు. కాళీ కళ్ళు నేరుగా కార్నర్ టేబుల్ దగ్గర ఉన్న జానకి మీద పడ్డాయి. పల్లెటూరి వాతావరణం, ఆ మామూలు చీర కట్టుకొని ఉన్న జానకి అందం వాడి మత్తును మరింత పెంచింది. వాడికి ఆమె రంగ భార్య అని తెలియదు. తాగుతూ తాగుతూ తన గ్యాంగ్తో కలిసి కావాలనే రంగా టేబుల్ వైపు రాసాగాడు. ఏరా బంటు, ఆ టేబుల్ దగ్గర చూడు, పల్లెటూరి నాటుకోడిలా భలే ఉందిరా. ఆ పక్కన ఉన్నవాడు ఎవడో బర్రెగాడిలా ఉన్నాడు. మనం వెళ్ళి ఆ కోడిని లాక్కొద్దామా అంటూ అసభ్యంగా కమెంట్ చేశాడు కాళీ. ఆ మాటలు రంగా చెవిన పడ్డాయి. అతని భోజనం చేస్తున్న చెయ్యి అలాగే ఆగిపోయింది. అతని నరాల్లో రక్తం సలసలా మరుగుతోంది. కళ్ళు ఎర్రబడ్డాయి. జానకి కూడా ఆ మాటలు విని భయంతో ముడుచుకుపోయింది. ఎప్పుడు తనను హింసించే రంగా ముందు వేరే వాళ్ళు తనను ఇంత దారుణంగా మాట్లాడుతుంటే
రంగా ఏం చేస్తాడో అని భయపడింది. రంగా నెమ్మదిగా చెయ్యి కడుక్కొని టిష్యూతో తుడుచుకుంటూ కుర్చీలో నుంచి లేచాడు. కాళీ వాళ్ళ ఇంకా నవ్వుతూ, ఏంటి బర్రెగాడు లేచాడు, మనల్ని ఏమైనా పొడుస్తాడా ఏంటి అంటూ జోకులు వేసుకున్నారు. ఒక్క సెకండు కన్ను మూసుకుని తెరిచేలోపు రంగా టేబుల్ మీద ఉన్న ఒక ఖాళీ బీర్ బాటిల్ని అందుకొని నేరుగా కాళీ తల మీద బలంగా పగలగొట్టాడు. ఆహా అంటూ కాళీ రక్తం కక్కుకుంటూ కింద పడిపోయాడు. మిగతా ముగ్గురు షాక్ అయ్యారు. తేరుకునే లోపే రంగా రెచ్చిపోయాడు. ఒక పులి మేకల మంద మీద పడినట్లు వాళ్ళ మీద పడ్డాడు. ఒకటి ముఖం మీద పంచ్ విసిరాడు. వాడి ముక్కు పగిలి రక్తం చిందింది. ఇంకొకటి కాలర్ పట్టుకుని గాల్లోకి ఎత్తి పక్కన ఉన్న టేబుల్ మీదకు విసిరేశాడు. హోటల్ అంతా భయంతో పరుగులు తీశారు. రంగాకి వాళ్ళు అన్న మాట మీద కంటే తన భార్యను అలా అన్నారన్న కోపం కట్టలు తెంచుకుంది. కాలి కింద నుంచి మెల్లగా లేచి తన జేబులో నుంచి ఒక చిన్న కత్తి తీశాడు. రంగా వెనక్కి తిరిగి ఉన్నాడు. కత్తితో రంగా వీపులో పొడవడానికి కాలి ముందుకు దూకాడు. ఇదంతా చూస్తున్న జానకికి గుండె ఆగిపోయినంత పనయింది. తనను ఎంత హింసించినా ప్రాణాపాయంలో ఉన్న ఒక మనిషిని చూసి ఆమె ఊరుకోలేకపోయింది. ఏవండి వెనకాల అంటూ జానకి గట్టిగా అరుస్తూ అప్రయత్నంగా రంగా వైపు పరిగెత్తింది. జానకి అరుపు విని రంగా క్షణాల్లో వెనక్కి తిరిగాడు. కానీ అప్పటికే కాలి కత్తి విసిరాడు. ఆ కత్తి నేరుగా వచ్చి జానకి వైపు దూసుకుంది. రంగా కళ్ళు భయంతో విప్పార్చుకున్నాయి. ప్రాణాలకు తెగించి జానకిని పక్కకు నెట్టేసి తన ఎడమ చేతిని అడ్డుపెట్టాడు. చురుక్ అని ఆ కత్తి రంగా ఎడమ చేతి మణికట్టు పైభాగంలో బలంగా కోసుకొని వెళ్ళింది. రక్తం ధారగా కారుతుంది. జానకి కింద పడిపోయి రంగా చేతిలో నుంచి కారుతున్న రక్తాన్ని చూసి షాక్లో ఉండిపోయింది. తన రక్తం చూసిన రంగాలోని మృగం పూర్తిగా నిద్రలేచింది. జానకిని చంపబోయాడు అన్న కసితో కాలి మీదకు దూకి వాడి గొంతు పట్టుకొని నేలకేసి బాదడం మొదలుపెట్టాడు. పిడి గుద్దులతో కాలి ముఖాన్ని రక్తసిక్తం చేశాడు. నా భార్య వంక కన్నెత్తి చూస్తావారా కుక్క, నిన్ను ప్రాణాలతో వదలనురా అని అరుస్తూ పిచ్చోడిలా కొడుతున్నాడు. హోటల్ సిబ్బంది బయట జనాలు వచ్చి అతి కష్టం మీద రంగాను పక్కకు లాగారు. కాలి అప్పటికే స్పృహ తప్పి పడిపోయాడు. రంగా వేగంగా జానకి దగ్గరకు వచ్చి ఆమె 2 భుజాలు పట్టుకొని పైకి లేపాడు. నీకేం కాలేదు కదా, ఎక్కడైనా దెబ్బ తగిలిందా అంటూ ఆందోళనగా ఆమెను అణువణువు పరిశీలించాడు. అతని చేతిలో నుంచి కారుతున్న రక్తం జానకి చీరను తడుపుతోంది. కానీ అతనికి తన నొప్పి కంటే జానకి భద్రతే ముఖ్యంగా కనిపిస్తోంది. జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన పరువు కోసం మాత్రమే అహంకారంగా ప్రవర్తించే ఈ మనిషిలో తన భార్యను కాపాడుకోవాలనే ఇంత భయంకరమైన ప్రేమ దాగి ఉందా? తన కోసం ఏకంగా కత్తిపోటునే తీసుకున్నాడు. మీ చెయ్యి తెగింది, రక్తం వస్తుంది అని వణుకుతున్న గొంతుతో అంది జానకి. రంగా తన చేతి వైపు చూసుకున్నాడు. నాకేం కాలేదు, పద ఇంటికి వెళ్దాం అంటూ తన రక్తం కారుతున్న చేతిని ఒక రుమాలుతో గట్టిగా కట్టుకొని ప్యాకెట్లు అన్ని తీసుకుని ఆమెను బయటకు తీసుకెళ్లాడు. జీపులో ఇద్దరు కూర్చున్నారు. రంగా డ్రైవ్ చేస్తున్నాడు. కానీ ఎడమ చేతి నొప్పి వల్ల స్టీరింగ్ పట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. రక్తం ఇంకా రుమాలును తడిపి కిందకు కారుతూనే ఉంది. జానకి మనసులో తీవ్రమైన అలజడి. మొన్నటి వరకు తనను బానిస అన్నాడు. మరి ఈరోజు ప్రాణాలకు తెగించి ఎందుకు కాపాడాడు? మధ్య దారిలో జీపు రోడ్డు పక్కన ఆపాడు రంగా. నొప్పి తట్టుకోలేక ముఖం చిట్లించాడు. జానకి ఇక ఊరుకోలేకపోయింది. తన పాత పగను, కోపాన్ని పక్కన పెట్టింది. వెంటనే తన కట్టుకున్న చీర కొంగుతో కొద్ద భాగాన్ని గట్టిగా చించి రంగా దగ్గరకు జరిగింది. అతని ఎడమ చేతిని చాలా సున్నితంగా పట్టుకొని ఆ కారుతున్న రక్తాన్ని తన కొంగు ముక్కతో తుడిచి గట్టిగా కట్టుకట్టింది. రంగా సైలెంట్గా ఆమె ముఖం వైపు చూస్తున్నాడు. ఆమె తనను అసహించుకోలేదు, దూరం నెట్టలేదు. ఒక భార్యలాగా, ఒక మనిషిలాగా తన గాయాన్ని తుడుస్తోంది. అతని మనసులో ఎన్నో రోజుల నుంచి దాగున్న ఒక భారం ఒక్కసారిగా కరిగిపోయింది. జానకి కట్టు కట్టడం పూర్తి చేసి తల పైకెత్తి రంగా కళ్ళలోకి చూసింది. ఇద్దరు చూపులు కలిశాయి. ఆ చూపుల్లో కోపం లేదు, ద్వేషము లేదు. కేవలం ఎన్నో అడగని ప్రశ్నలు, చెప్పలేని సమాధానాలు ఉన్నాయి. రంగా నెమ్మదిగా, చాలా నెమ్మదిగా తన గొంతు సవరించుకొని మొదటిసారిగా తన అహంకారాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఒక మాట అన్నాడు. క్షమించు జానకి. ఆ 2 పదాలు జానకి చెవుల్లో పిడుగుల్లా మోగాయి. రంగా దొర క్షమాపణ అడగడమా? ఆశ్చర్యంతో ఆమె గుండె వేగం పెరిగింది.
రంగా కళ్ళల్లో అబద్ధం లేదు, నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తుంది. ఈ చిన్న క్షమాపణ వాళ్ళిద్దరి మధ్య ఉన్న మంచు కొండను కరిగించడానికి సరిపోతుందా? జానకి మనసు రంగాకు దగ్గరవుతుందా? రాబోయే రోజుల్లో ఈ మొరటి మొగుడులో ఇంకెన్ని కొత్త కోణాలు బయటపడబోతున్నాయి? కథ ఇంకా ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.